ఎలా అనిపిస్తుంది బన్నీతో వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా కాస్ట్యూమ్స్లో, అయితే కంప్లీట్గా మీరే డిజైన్ చేస్తుంటారా? నో నేను యాక్చువల్లీ ఆర్య 2 చేసినప్పుడు నాకు ఆనెస్ట్గా అనాలంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి, స్టైలింగ్ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. నేను ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉంటే, అండ్ నేను బన్నీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు ఆర్య 2 చేసినప్పుడు బన్నీ గాట్ ఇంప్రెస్డ్ విత్ మై ఓన్ పర్సనల్ క్లోతింగ్. అయితే అప్పుడు సడన్లీ ఏదో మాటల్లో అశ్విన్ నేను ఆర్య 2 చేస్తున్నాను, సో లైక్ యునో, అండ్ ఐ రియలీ లైక్ ద వే యూ డ్రెస్, సో వై డోంట్ యూ ఆల్సో లైక్ యునో బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ స్టైల్ దిస్ మూవీ. అప్పటికి నాలో అంటే నేను ఐ వాజ్ షాక్డ్. So then he said, no, I think you can definitely do a good job. He had what do you say, complete trust that I can definitely do good for the movie, good styling for the movie. So like that I started, and then that movie became one of the most stylish movies to date, in fact. So అప్పటి నుంచి it's been a long journey with Bunny also. ఆయనతోని పని చేస్తే it's not like work. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ వర్క్ లెక్క అస్సలు ఉండదు. మేము షాపింగ్ వెళ్ళినప్పుడు, ఒక కాస్ట్యూమ్ డిస్కషన్స్ చేసినప్పుడు, మేము ఇప్పుడు సమ్టైమ్స్ కొట్లాడుకుంటాము, సమ్టైమ్స్ నవ్వుకుంటాము, ఏదో ఒక జోక్ చేసుకుంటాము. అండ్ హీ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్. అంటే బన్నీకి తెలిసిన కాస్ట్యూమ్ నాలెడ్జ్ నాకు కూడా లేదండి. ఓకే. ఎందుకంటే హీ హ్యాస్ వాస్ట్, అంటే హీ రీడ్స్, సీజ్ అ లాట్ ఆఫ్ ఫ్యాషన్ షోస్. హీఈస్ సో అప్ టు డేట్ బై హిమ్సెల్ఫ్. వరల్డ్లో ఏ ఫ్యాషన్, ఏ కలర్, ఏ ప్యాటర్న్ ఎక్కడ ట్రెండ్లో ఉంది, I think he knows the best, and I feel. And then we both sit down, and then we used to sit down, discuss, and how to bring this fashion, that style in his movies and all that thing. So that's how we came up with a lot of fashionable films. Okay. So Arya 2 to Vaikuntapuram. Ala Vaikuntapuramlo nenu banni cheyaledu. Okay. Arya 2 to Son of Satyamurthy. Son of Satyamurthy. Yes. Yeah. సో బన్నీకి నాకు తెలిసి కొన్ని మూవీస్ తర్వాతే స్టైలిష్ స్టార్ అని వచ్చింది. వే ఆఫ్ కాస్ట్యూమ్ కావచ్చు, తన మెయిన్ కాస్ట్యూమ్స్కే వచ్చింది. యా. సో ప్రత్యేకమైన ఏదన్నా ఇంట్రెస్ట్గా మీరు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఆ లొకేషన్కి సంబంధించి, లేకపోతే సీన్కి సంబంధించి లొకేషన్ అట్లా తీసుకుంటారా? బన్నీకి స్టైలిష్ స్టార్ వచ్చిన పేరు హిజ్ own style, his own body language. Maybe I can take a little credit of it, but then he owns the massive credit. He owns the credit of me being a stylist, so every credit goes to him. And styling చేసినప్పుడు బన్నీకి అయితే హీ నోస్ ఎవ్రీథింగ్. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఆయనకి ఒక్కొక్క సీన్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎలాంటి ఎందరు ఉన్నారు ఆ సీన్లో, ఆయనకు అంతా తెలుసుంటుంది. సో అండ్ దెన్ వీ డిస్కస్ ఏ కలర్ వేయాలి, ఎలాంటి ప్యాటర్న్ వేయాలి. ఎప్పుడు నేను ఓవర్ చేస్తే నాకు తగ్గిస్తాడు బన్నీ. సో ఇట్స్ లైక్, అశ్విన్ నువ్వు చాలా ఓవర్కి వెళ్తున్నావు, అంత స్టైల్ మనం చేయకూడదు, సో గెట్ డౌన్ అని చెప్తాడు. సో దట్స్ హౌ వీ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వీ బోత్ జెల్ సో మచ్ టుగెదర్. ఓకే. నాకు తెలిసి దువ్వాడ జగన్నాథ్ అని అనుకుంటా ఎక్కువ స్టైలిష్ కనపడుతుంది కొన్ని సాంగ్స్లో కావచ్చు, దాంట్లో కొంచెం అనిపిస్తుంది. యా, సాంగ్స్ అండ్ ఆల్ దాట్ థింగ్ డెఫినెట్లీ. మూవీ ఒక వేరే ప్లాట్ఫామ్లో ఉంటే సమ్ డ్రీమ్ సాంగ్స్ ఆర్ ఫారెన్ సాంగ్స్ ఆర్ సెట్ సాంగ్స్ మేము ఆ లిబర్టీ తీసుకుంటాము టు మేక్ ఇట్ మోర్ ఫ్యాషనబుల్, బికాజ్ ఫ్యాన్స్ వుడ్ లవ్ టు సీ అల్లు అర్జున్ యాజ్ సూపర్ స్టైలిష్. అట్లీస్ట్ ఒక్క పాటలోనైనా చాలా స్టైలిష్గా ఉండాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కోరుకుంటారు. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ మేక్ షూర్ హ్యాపెన్స్. ఇక్కడ అల్లు అర్జున్, అక్కడ మల్లు అర్జున్ కూడా చూడాలనుకుంటారు కాబట్టి మలయాళంలో డెఫినెట్గా. ఎంత ఉంటాయి కాస్ట్, ఎంత ఉంటాయి అసలుకి? సో కాస్ట్యూమ్ బడ్జెట్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి. ఎందుకంటే ఒక సినిమాలో మీరు చూస్తే హీరోకి ఓన్లీ 2 చేంజెస్ ఉంటాయి, కొన్ని సినిమాలో చూస్తే 100 చేంజ్లు ఉంటాయి. సో డెఫినెట్లీ ద బడ్జెట్ కెన్ గో ఫ్రమ్ మేబీ 10,000-50,000 to 20-25 lakhs, 30 lakhs ఆల్సో. సో ఒక డ్రెస్ కాదు, నేను బడ్జెట్ జనరల్ బడ్జెట్ అంటున్నాను. ఇట్ కెన్ గో అప్ టు, ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక్కొక్క కాస్ట్యూమ్ అంటే చెప్పలేమండి అలా, ఎందుకంటే ఇట్ క్యాన్ బి అ సూట్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఒక లావిష్ కాస్ట్యూమ్ అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఒక నైట్ డ్రెస్ అంటే ప్రాబ్లీ ఇన్ 2,000 ఆల్సో విల్ గెట్ ఇట్. ఓకే. సో దెర్ ఈస్ నో పర్టిక్యులర్ బడ్జెట్. అండ్
a scene demands, if ఒక పెద్ద సీన్ ఉంటే probably we can give him an expensive outfit or something like that which justifies the scene. ఒక చిన్న సీన్ ఉంటే అంత స్పెండింగ్ రిక్వైర్డ్ లేకుంటే సో వీ ఆల్ సిట్ అండ్ డిస్కస్ అనమాట. సో ఇట్స్ ఆల్ లైక్ క్యూములేటివ్ డిస్కషన్ ఇన్ రూమ్, నేను యాక్టర్స్, డైరెక్టర్ గారు, డిఓపి గారు. సో ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్ బై ద హోల్ టీమ్. ఓకే. సో ఆర్యా 2 నుంచి ఇప్పుడు దాకా వర్క్ చేశారు కాబట్టి ఇన్ని మూవీస్లో ఈ మూవీకి చాలా పెద్ద బడ్జెట్ పెట్టాము, ఎందుకంటే మేము చూస్తుంటాం షూలు కానీ వాచ్లు కానీ అన్నీ కూడా బ్రాండెడ్ వాడాలి, సో ఆ బ్రాండ్ లుక్ కనపడాలి, ఫ్యాన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, ఏంటి ఇలాంటి కాస్ట్యూమ్ చేసుకున్నాడు మా హీరో అని. సో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే ఏం చెప్పగలరు కాస్ట్యూమ్స్కి? ఓన్లీ ఫర్ బన్నీ. ఓన్లీ ఫర్ బన్నీ? అవును, మిగతా తర్వాత వెళ్తాను. ఐ విల్ గో ఫర్ బన్నీ. అంటే I think that we can discuss with the producer only. I'm not supposed to say that. Only costumes ki నేను అనేది. అంటే there's so many films అండి. అలాంటి మీకు ఒక పిన్ పాయింట్ అంటే ఇఫ్ యూ గో 10 years బ్యాక్ ఆర్ఆర్ 2 చేసినప్పుడు నాకు అదే చాలా ఎక్స్పెన్సివ్ కనపడింది. ఎందుకంటే ఆర్ఆర్ 2లో చాలా కాస్ట్యూమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇద్దరు అమ్మాయిలతోలో దానికన్నా ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఇద్దరు అమ్మాయిలతోలో యాక్సెసరీస్ ఎక్కువ ఉంది. సో ఇన్ దాట్ ప్రాబ్లీ ద బడ్జెట్ వెంట్ అ లిటిల్ మోర్. సో there is no comparison between which was the highest. In the present day, I think everybody is the highest costumes. సో ప్రాబబ్లీ ఒక డ్రెస్ ఒక 2 lakhs పెట్టి ఏమైనా తీసుకున్నారా ఒక సాంగ్కి ఏమన్నా? డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అగైన్. అంటే ఇప్పుడు ఐ రిమెంబర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో వెల్కమ్ టు ద పార్టీ, సుబ్బలక్ష్మి పాట. సో ఇన్ దట్ definitely Bunny wore a very expensive suit. It was by Giorgio Armani. Okay. So that suit was specially customized for him, and so that really costed a lot. Okay. సో అలా వైకుంఠపురం మీరు చేయలేదు కదా? అలా వైకుంఠపురం నేను పూజా హెగ్డేకి చేశాను. ఓకే. ఆ బన్నీ ఒక లైట్ ఎల్లో కలర్ ఒకటి వేస్తాడు, దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఆ కలర్ కోసం ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగారు అంతా? ప్రాబబ్లీ. ఎందుకంటే అలా వైకుంఠపురం రాములో సాంగ్ రాములో ఆ పూజా హెగ్డేకి ఇంకా మిగతా క్యాస్ట్ చేస్తాను నేను, కానీ అల్లు అర్జున్ చేయలేదు. బాంబే నుంచి వచ్చారు. ఓకే. సో ఎలా ఉంటారు ఇప్పుడు? మీరు అన్నారు బన్నీ బిఫోర్ హీరో కన్నా కూడా మీకు మంచి ఫ్రెండ్ అని. సో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు బన్నీ అసలుకి? ఆన్ స్క్రీన్ బన్నీ ఈజ్ లైక్ the character that he's playing, very professional. We leave our friendship outside the studio and we are more professional, everything. He's a very punctual person. Chala Allu Arjun ante chala punctual, chala dedicated, very focused. So there definitely in breaks and all that thing we have a lot of fun. Kani shooting appudu or costume discussion appudu or whether it's fittings or trials, we are very focused. There he is Allu Arjun, the actor. Off screen, we are like monkeys. We laugh, we joke, we party. మేము ఏదో ఇద్దరికి వాట్ యూ సే లైక్ పోక్ చేస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ లైక్ ఫన్ అట్మాస్ఫియర్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ అల్లు అర్జున్. ఎక్కడ చేస్తారు ఈ హీరోలంతా షాపింగ్ కూడా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఫ్యాన్స్ తట్టుకొని షాపింగ్ చేయాలంటే చాలా కష్టం, వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ. సో ఇక్కడైనా కాదు, సౌత్లో ఎక్కడ షాపింగ్ చేయాలన్నా కష్టం వాళ్ళకి. ఎస్పెషల్లీ షాపింగ్ కోసం ఏమైనా ఫారెన్ వెళ్తారా, లేకపోతే పర్టికులర్గా మీరే తీసుకొస్తారా? అంటే డెఫినెట్గా ఒక సినిమా అయిపోయిన తర్వాత హీరోస్ ఆర్ ద హీరోయిన్స్ దే గో ఫర్ అ బ్రేక్, ఒక హాలిడేకి వెళ్తారు. డెఫినెట్గా వాళ్ళు అక్కడ షాపింగ్ చేసుకుంటారు. డిఫరెంట్ హీరోస్, డిఫరెంట్ యాక్ట్రెసెస్, దే హ్యావ్ దేర్ ఓన్ షాపింగ్ డెస్టినేషన్స్. కొందరికి లండన్ ఇష్టం, కొందరికి దుబాయ్, కొందరికి న్యూయార్క్, కొందరికి ఆస్ట్రేలియా, కొందరు కెనడా, కొందరికి న్యూయార్క్, లాస్ ఏంజలస్. సో డిపెండ్స్. సో వేర్ ఎవర్ దే గో దే షాప్. కానీ ద బెస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దే కీప్ ఇన్ టచ్ విత్ మీ అండ్ అశ్విన్ మేము ఇది కొంటున్నాము, బాగుంటుందా, నాకు సూట్ అవుతుందా, నేను ఈ పార్టీకి వేసుకుందాం అనుకుంటున్నాను. అంటే పర్సనల్కి. ఓకే. సో దే ఆల్వేస్ టేక్ అడ్వైసెస్ ఆన్ ఆల్ దట్ థింగ్. అక్కడ నుంచి వీడియో కాల్ చేసేసి ఇది కొనచ్చా, డూ యూ థింక్ దిస్ ఇస్ నైస్ ఆన్ మీ, బికాస్ వీ నో దర్ బాడీ మోర్. ఏం ఎక్కువ మంచిగా అనిపిస్తుంది, ఏం ఎక్కువ సూట్ అవుతుంది. సో ద లాట్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఇస్ దేర్. సినిమా షాపింగ్ అంటే దెన్ సమ్టైమ్స్ ద యాక్టర్స్ అకంపెనీ us, sometimes we only go and we shop and create the whole look. They like to be surprised. సో షాపింగ్ అంటే బయట కంట్రీస్ ఇంకా మోస్ట్లీ.
మోస్ట్లీ ఇక్కడ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మీరు చేస్తారు ఇంకా. యా 100%. ఈవెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ అపియరెన్సెస్ అయినా ప్రమోషన్స్ అయినా, సో డెఫినెట్లీ వీ డూ అ లాట్ ఆఫ్ సోర్సింగ్ ఇక్కడ డిజైనర్స్ దగ్గర నుంచి, లేకపోతే పెద్ద బ్రాండ్స్, సో వాట్ ఎవర్ దే లైక్ టు వేర్ అండ్ కంఫర్టబుల్. ఓకే. సో ఎక్కువ మోర్ ఎక్స్పెన్సివ్తో కొంటాము అండ్ వాడతాము సినిమాలో. సో ఆఫ్టర్ షూటింగ్ తర్వాత ఏం చేస్తారు ఆ కాస్ట్యూమ్స్? ఆఫ్టర్ ఇంతకు ముందు అంటే చాలా కాస్ట్యూమ్స్ వచ్చేసరికి ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు, ఫ్యాన్స్ తీసుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఏది ఓల్డ్ డేస్లో కొంచెం. అవును. ఆ తర్వాత ఎక్కడ లేదు మనకి ఇవన్నీ. అంటే ఇప్పుడు అంటే ఒక షూటింగ్ ప్రాసెస్ టేక్స్ అరౌండ్ 4 to 6 months, సమ్టైమ్స్ ఈవెన్ మోర్. అప్పుడు వాళ్ళు చేసే ఫైట్లకి సాంగ్స్కి అంత చినిగిపోతాయి అంటారు, అయిపోతాయండి. అది యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఇన్ వేరబుల్ కండిషన్. అండ్ ప్లస్ ఒకసారి స్క్రీన్ పైన చూసిన తర్వాత దెన్ యాక్టర్స్ డోంట్ ఫీల్ లైక్ రిపీటింగ్ ద క్లోత్స్ ఆల్సో. అది కాకుండా కూడా చాలా లైక్ సమ్ టైమ్స్ ద యాక్టర్స్ ఇఫ్ ఒక చారిటీ ఈవెంట్ ఉండనియండి, లేకపోతే సమ్ టైమ్స్ వెన్ ద రైట్ కాజ్ కమ్స్ దే డొనేట్ దర్ కాస్ట్యూమ్స్ ఫర్ అ రైట్ కాజ్ టు రేస్ ఫండ్స్ టు హెల్ప్ ద పీపుల్ అండ్ ఆల్ దట్ థింగ్స్. సో అక్కడ కూడా ఈ కాస్ట్యూమ్స్ చాలా పనికి వస్తాయి. ఓకే.